హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారండి. అది కూడా పుట్నాల పప్పుతోని అచ్చు అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా పిల్లలకి ఒక్కసారి ఇలా పుట్నాలు అలాగే పల్లీలు నువ్వులు కలిపి చేసుకుంటామన్నమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దానికోసమైతే ఇక్కడ 1 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి అచ్చు అనేది కరెక్ట్గా వస్తుందండి చక్కగా. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వేడయ్యాక ఇందులో మనం తీసుకున్న పుట్నాలను వేసేసుకొని ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద మాడిపోకుండా కలుపుతూనే ఉంటూ వేయించుకోవాలి. ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత మనం ఏ కప్పుతోనైతే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు మనకి. పల్లీలు కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం వేయించుకునేటప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామన్న ఒక 1/2 నిమిషం ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసేసుకోండి. నువ్వులు కూడా వేగిపోయాక పల్లీలు నువ్వులు మళ్ళీ ఇవన్నీ కలిపి పుట్నాల పప్పులో వేసేసుకోవాలి. ఈ లోపల మనకు పప్పులు అనేటివి చల్లారుతూ ఉంటాయి. మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకొని 1 కప్పు వరకు బెల్లము అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకోండి. మనం బెల్లం వేసి స్వీట్ చేస్తుంటాం కదా, అలా వేస్తున్నప్పుడు చక్కెర కూడా వేసుకుంటే ఆ స్వీట్ అనేది మరింత రుచిగా ఉంటుందండి. బెల్లము అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదు. ఇందులోనే ఒక చిటికెడు వరకు సాల్ట్ కూడా వేసేసుకొని బెల్లాన్నంతా కరిగించేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. మనకి ఇక్కడ వచ్చేసి ముదురు పాకం రావాలి. లేత తీగ పాకం అయితే మనకి అచ్చు అనేది రాదు. పాకం అనేది ముదురుగా ఉండాలి. కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ రెండూ బాగుంటాయి. ఇదంతా కలుపుకొని ఒక్కసారి అయితే చెక్ చేసుకుందామండి పాకం వచ్చిందో లేదో. ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం పాకం వేసి చూసుకుందాము. మనం వేసుకున్న పాకం అనేది ముద్దలాగా ఫామ్ అయిపోతే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. కొంచెం తీగలాగా సాగితే కనుక పాకం ఇంకా రాలేదండి. ఇక్కడైతే పాకం అనేది ఇంకా రాలేదు, చూసారు కదా. ఇంకొక నిమిషం పాటు స్టవ్ పైనే ఉంచేసుకుందాము కలుపుతూ ఉంటూ. ఎక్కువ టైం కూడా పట్టదండి. చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి పాకం అనేది కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, ముద్దలాగా ఫామ్ అయిపోయింది. చూపిస్తున్నాను చూడండి. ఇలా అవ్వాలి మనకి. పాకం అనేది ఇలా వస్తేనే మనకి అచ్చు అనేది కరెక్ట్గా వస్తుందండి, పర్ఫెక్ట్గా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో ఈ లోపల మనము ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి అయినా నూనె అయినా రాసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం వేసుకుని అచ్చు ఏ ప్లేట్లో వేసుకుంటామో ఆ ప్లేట్కి ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకొని పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఇందులో మనం వేయించుకున్న పుట్నాలు పల్లీలు నువ్వులు అన్నీ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలండి. మనం చేసుకునే ముదురు పాకం కాబట్టి తొందరగా స్టిక్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. టేస్ట్ మటుకు నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరిపోయాక క్రిస్పీగా ఉంటుందండి. భలే ఉంటుంది. బెల్లంతో కదా మనం చేసుకునేది, చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని ఇదంతా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా ఆరిపోతుందండి మనకి పుట్నాల అచ్చు అనేది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక అరగంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. చక్కగా మనకు ప్లేట్ నుంచి కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. చాక్తో కొంచెం మనం ఇలా కదుపుకున్నామంటే రౌండ్గా ఫ్రీగా వచ్చేస్తుందండి. మనము ఆయిల్ రాసుకున్నాం కదా ప్లేట్కి, చక్కగా ఫ్రీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడైతే అచ్చు మంచిగా వచ్చేసింది. ఇంతే అండి, చాలా సింపుల్గా పుట్నాల అచ్చు అయితే రెడీ అయిపోయింది. పుట్నాలు పల్లీలు నువ్వులు 3 రకాల పప్పులతోనైతే చాలా రుచిగా క్రిస్పీగా అయితే ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. కొంచెం మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని పీసుల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఉండల్లాగా కూడా చుట్టేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అచ్చులాగా వేసేసుకున్నాను అన్నమాట. ఇలా చక్కగా విరుచుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు 15 రోజులైనా ఉంటుందండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా పుట్నాల పప్పుతో అచ్చు అనేది ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.